నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల జాబితా వెలువడకపోవడంతో తర్జన భర్జన పడ్డ రాజకీయ పార్టీలలో జోష్ పుంజుకుంది. సై అంటే సై అనే రీతిలో నియోజకవర్గ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఒకెత్తైతే విశాఖ పరిధిలోని గాజువాక నియోజకవర్గం మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార వైసీపీలో కల్లోలం మొదలైంది. గాజువాక టికెట్ మంత్రి గుడివాడకు కేటాయించడంతో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. అనకాపల్లి శాసనసభ్యునిగా మంత్రిగా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన అమర్నాథ్ను గాజువాక తీసుకురావటం పట్ల పార్టీలోని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తిప్పల నాగిరెడ్డిని తప్పించటాన్ని సైతం వైసీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. విశాఖలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపై మా వైజాగ్ ప్రతినిధి చందు మరిన్ని విషయాలు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడిస్తారు. ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో 2 రోజుల్లోనే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో విశాఖ ఎన్నికలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ వాతావరణం అంతా కూడా ఇప్పటికే తెలుగుదేశంకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ జనసేన బీజేపీ సంబంధించిన అభ్యర్థులు ఎక్కడికక్కడే ఏర్పాటు చేయటం, నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి ప్రచారాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా అంటూ కూడా ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి వాతావరణం అంతా కూడా ఇప్పుడు వేడెక్కుతుంది. గాజువాక నియోజకవర్గాన్ని చూసుకుంటే గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ మీద గెలుపొందడంతో పాటు ఆ నియోజకవర్గం అంతా కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. 2019 ఎన్నికల అనంతరం కూడా 2024 ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నాయి. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జి అభ్యర్థుల నియామకంలో పెద్ద ఎత్తున కూడా ఎప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొత్తగా పెను మార్పులు అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాగిరెడ్డి ఉంటుండగా వారి యొక్క తనయుణ్ణి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయితే నియామకాలు చేపట్టడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకాలు చేపడుతూనే కొనసాగుతున్న కొద్ది రోజుల్లోనే మార్పు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాక్షాత్తు ఒక వార్డు కార్పొరేటర్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి 10,000 మంది మహిళల ఎదుట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉరుకూటి రామచంద్రరావు గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గాజువాక సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉరుకూటి రామచంద్రరావుకి నిన్న సాయంత్రం ఒకసారిగా షాక్ తగిలినటువంటి పరిస్థితి. గాజువాకు సంబంధించినటువంటి మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ఒకసారిగా తెరపైకి రావడంతో ఇటు యాదవ్ వర్గీయులందరిలో కూడా నిరాశ నిస్పృహలు అయితే లోనైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గాజువాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా అదే దాటిని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉరుకూటి రామచంద్రరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఉరుకూటి రామచంద్రరావు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, యాదవ్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటం, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన పరిస్థితి. గుడివాడ అమర్ పేరుని నిన్న ప్రస్తావన తీసుకురావడంతో తెరపైకి గుడివాడ అమర్ రావటం, నిన్న సాయంత్రమే వెంటనే ఆయన మీడియాకి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఎవరు పోటీ చేసినా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా గుడివాడ అమర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారంగా మారిన పరిస్థితి. ఎందుకంటే గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరుని ఒకసారిగా ప్రకటించడం, అలాగే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకూటి రామచంద్రరావు అంటూ కూడా మహిళలందరూ ఎదుట కూడా చెప్పడం, ఆయన్ని గెలిపించి తీసుకురావాలని చెప్పడం కూడా ప్రస్తుతం అక్కడ అట్టహాసంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గాజువాక అతి సాధారణమైనటువంటి నియోజకవర్గం అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు, అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి కొత్త ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విశాఖ నగరాల్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గాజువాక నగరం ఒకటని చెప్పుకోవచ్చు. ఈ గాజువాక నగరం నుంచి అక్కడ పోటీ గతంలో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కూడా చింతలపూడి వెంకటరామయ్య గెలవడం జరిగింది. మరలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గెలుపొందడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పల నాగిరెడ్డి గెలుపొందడం జరిగింది. అయితే ముగ్గురు కూడా వేరువేరు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే మరలా అక్కడ పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న నేపథ్యంలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఉరుకూటి రామచంద్రరావు పేరు ప్రస్తావించడంతో యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా ఆయనకు పట్టం కట్టేందుకు, ఒక యువకుడు పట్టం కట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఒకసారిగా మరలా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన గుడివాడ అమర్ పేరు తెరపైకి రావడంతో ఇటు ఒకసారిగా కూడా యాదవ్ వర్గీయుల్లో అసమ్మతి వాతావరణం అయితే నెలకొన్నలో తెలుస్తుంది. ఉరుకూటి రామచంద్రరావు పేరు ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రెండుగా చీలిపోయినటువంటి గాజువాక నియోజకవర్గం ఇప్పుడు 3గా చీలిపోయే
పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుడివాడ అమర్ పేరు ప్రస్తావన తీసుకురావడంతోనే ఒకసారిగా గాజువాకలో ఉన్నటువంటి వారంతా కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేని పరిస్థితిలో యువకుడు పిన్న వయసులో ఉన్నటువంటి ఉరుకుటి రామచంద్రరావు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఒకసారిగా ఆయన వైపుగా కార్పొరేటర్లు అంతా వెళ్ళినటువంటి పరిస్థితి. మరలా గుడివాడ అమర్ పేరు ప్రస్తావన తీసుకురావడంతో ఒకసారిగా కార్పొరేటర్లంతా కూడా ఏం చేయాలో తోచలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే గాజువాకలో పెను మార్పులు సంతరించుకుంటున్నాయి, అభ్యర్థులు మారుతున్నారు. పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియోజకవర్గానికి సంబంధించి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు, ఉరుకుటి రామచంద్రరావు బరిలో ఉన్నారు. అయితే ఎవరికి ఓటు వేయాలనే సందేహంలో గాజువాక నియోజకవర్గ ప్రజలు ఉన్నప్పటికీ మరలా గుడివాడ అమర్ అదే నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తానడంతో ఒక్కసారిగా గాజువాక నియోజకవర్గంలో వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి. ఎన్నికలు మరికొద్ది రోజుల్లో సమీపిస్తున్నాయి. మరికొద్ది 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో గతంలో చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లో ఇటు పెందుర్తి నుంచి కానీ భీముల నియోజకవర్గానికి సంబంధించి కానీ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ విశాఖలో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలతో పాటు మిగతా 3 నియోజకవర్గాలు అయితే దాదాపు 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు జనసేన పార్టీ అభ్యర్థులు, 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, 1 నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు రంగంలో దిగుతున్నారు. ఇది 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు అయితే పూర్తిగా పార్టీ అధిష్టానం అయితే ప్రస్తావించలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ధీటైన అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేని ధీటుగా ఎదుర్కోవాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ధీటైన వ్యక్తులే ఉండాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఎవరికి కూడా ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదు. అయితే కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే నియమించామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తుంది అయితే ఒకటే, గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కానీ విశాఖ నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తుతం చలామణి అవుతున్నటువంటి వారు నియోజకవర్గ ఇన్ఛార్జీలే నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా పోటీ చేస్తారా లేదా కొత్త అభ్యర్థులు తెరపైకి రానున్నారనేది అయితే పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా దాదాపు అభ్యర్థులు ఇప్పటికే వారి ప్రచారాలంతా కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక్కొక్కరి పేర్లు అయితే ప్రస్తావించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఈరోజు కొంతమంది పేర్లు అయితే ప్రస్తావనకు రావడం జరిగింది. ఇటు గుడివాడ అమర్ పేరు కూడా ఒకసారిగా ప్రస్తావనకు రావడంతో అక్కడ గాజువాక నియోజకవర్గం అంతా కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే గాజువాక నియోజకవర్గానికి సంబంధించి పల్లా శ్రీనివాసులు డీజైన అభ్యర్థి ఉరుకుటి రామచంద్రరావు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా గుడివాడ అమర్ పేరు రావడంతో అయితే ఇటు పల్లా శ్రీనివాసులే మరలా అక్కడ ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా గాజువాక పట్టణ ప్రజలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి గుడివాడ అమర్ గెలుపొందే అవకాశం ఉందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.